నా పేరు కొత్తపల్లి మూర్తి, మా దోమపార్తి నర్సరీ, కడియం, బుర్లంక, ఈస్ట్ గోదావరి జిల్లా. మా దగ్గర సుమారుగా 40 నుంచి 50 రకాల వృక్షాలని మొక్కల కింద చేయడం జరిగింది. రోడ్డు పక్కన ఉన్నప్పుడు అది వృక్షం మా దగ్గరకు వచ్చి ఒక మొక్కగా మారుస్తాం. మొక్క అంటే జనరల్గా అది కొత్తగా ఎయిర్ స్టార్ట్ చేసి మళ్ళీ కొత్త లైఫ్కి వస్తున్నట్టు లెక్క. సో దానివల్ల దాన్ని మేము మొక్కగానే పిలుస్తాము. ఈ మొక్కలు సాధారణంగా పెద్ద పెద్ద దేవాలయాలు అయితే కట్టగలం, పెద్ద పెద్ద మొక్కలు అయితే వెంటనే రెడీగా తీసుకొచ్చి పెట్టలేం. ఇది దేవాలయాల్లో ఖచ్చితంగా పెద్ద మొక్కలు కావాలి కాబట్టి మనం ఈ మొక్కలన్నీ మ్యాక్సిమం దేవాలయాలకి ఇవ్వాలన్న ఆలోచనతో ఒకటి ఉన్నాం. తర్వాత తమిళనాడు ఇటు సైడ్ నుంచి చూస్తే ప్రతి ఒక్కరు ఒక నక్షత్రానికి ఒక మొక్క ఉంటుంది. మేడి, జువి, రావి, ఇలా వేప గట్ట అలా నక్షత్రాలు వాడుకున్నాం. అంతా దైవంతో కూడుకున్న చెట్లని పెంచాలి, ఈ దైవం సంబంధంగా ఉండాలన్నదే మన ఆలోచన. ఇది వ్యాపార కోణంలో అయితే మనం ఎక్కడ ఆలోచించట్లేదు. ఎందుకంటే ఒక మొక్క బతుకుతే ఎంతోమందికి నిర్ణయిస్తూ ఇప్పుడు మా దగ్గర 70-80 సంవత్సరాల మొక్క ఉంది. 70-80 సంవత్సరాల మొక్క మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇంకో 100 సంవత్సరాలు బతికిద్ది. ఆ 100 సంవత్సరాలు కలిపి 170 సంవత్సరాల చరిత్ర చెప్పుకోగలడానికి ఉంటుంది. మనం విదేశీ మోజులో పడి స్వదేశీ మొక్కలు ఆలు ట్రీస్ అని ఇంకా రకరకాల ట్రీ కంటైనర్లు కొన్ని లక్షలు మనం ఖర్చు పెడుతున్నాం. మన సొంత మొక్కల్ని మనం ఎందుకు తయారు చేయకూడదు? మనం దేవాలయాల్లో ఎంతో పసుపు కుంకుమతో పూజించే మొక్కల్ని మనం ఇంకంత డెవలప్ చేస్తే బాగుంటుందని ఎంతో వ్యయంతో కూడుకున్నదైనా సరే ఏదైనా చరిత్రలో కొన్ని మొక్కలు నిలవాలన్నా కొత్తగా చేయాలన్నా ఆలోచించాలని మనం చేయడం జరిగింది. సాధారణంగా మనం చూస్తే ఉసిరి ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఉసిరి మొక్క కానీ, రావ మొక్క కానీ, మర్రి మొక్క కానీ, జువ్వు మొక్క కానీ, నేరేడు కానీ, వేప కానీ, పనస కానీ, వాటర్ యాపిల్ కానీ, లక్ష్మణ పళ్ళు కానీ, సీతాఫలం కానీ. లక్ష్మణ పళ్ళు చూసినట్టయితే క్యాన్సర్లో వాడుతూ ఉంటారు. సాధారణంగా లక్ష్మణ పళ్ళ పండు క్యాన్సర్కి వాడుతుంటారు. పండు ఎలా ఉన్నా దాన్ని ఆకులైనా మరగబెట్టుకుని తాగుతుంటారు. మీరు సేమసింత తినడానికి కాయలుగా ఉన్న దాన్ని ఆ చెట్టు మీద ఎక్కువ పక్షులు వాళ్తాయి. కొంగలు కానీ దేశ విదేశాల పక్షులు వాళ్ళది ఒక సేమసింత చెట్టులో మాత్రమే ఉంటుంది. మీరు చూసినట్టు మన దగ్గర 30-40 నుంచి 40 అడుగులు ఉన్న కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్లు ఇప్పుడు మీరు చూసినట్టయితే కాయలతో ఉన్నది. ఇంకా చెప్తే రావిలోనే 2-3 రకాల రావులు ఉన్నాయి. సాఫ్ట్గా ఉండి కొంచెం పెద్దగా ఉండేది. మీరు నిన్న కాక మొన్న మేము సుమారు 100 సంవత్సరాలు దాటున్న రావి చెట్టుని తేవడం జరిగింది. సుమారు 3 రోజులు ఓన్లీ దాన్ని తవ్వడానికి, దాన్ని పెట్టడానికి సమయం పట్టింది. మనం 4 నెలల నుంచి దానికోసం శ్రమించవలసి వచ్చింది. కానీ అంత పెద్ద చెట్టు ఏమవుతుంది అన్నది కాదు, ఇంత పెద్ద చెట్టే తెచ్చి మనం డెవలప్ చేసి బతికించగలం. మిగతా చెట్ల మీద అందరూ ఆలోచన మారాలన్నదే మన ఆలోచన. మీరు చూసినట్లయితే మన దగ్గర గానుగ కూడా సాధారణంగా 6 నెలల తర్వాత చిగురులు వచ్చినాయి. అవి అంటే ప్రతి మొక్క ఎక్స్పెక్టేషన్ కింద దాని చిన్నపిల్లలాగా కేర్ తీసుకుని, సాధారణంగా ఈ సమ్మర్లో మీరు మొక్కలు షిఫ్ట్ చేస్తున్నారు కదా, చనిపోతాయి కదా అనుకోండి. యాక్చువల్గా ఈ గుబులకే రూటింగ్ అనేది బాగా వస్తుంది. భూమి నుంచి వచ్చే గుబులు, పైనుంచి వచ్చే గుబులకే రూట్స్ బాగా వచ్చి మొక్క డెవలప్ అవుతుంటుంది. మీ దగ్గర బతికింది బయట ఇతర దేశాలకు కానీ గుడికి కానీ తరలించినప్పుడు అక్కడే ఎంత ఇలా అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మా దగ్గర పెంచిన మొక్కని దాని చుట్టూరు ఫెన్సింగ్ కట్టి, దాని చుట్టూరు నెట్ కట్టి కింద ఇసుకేసి దాని రూట్స్ అనేది రొటేట్ చేయడం జరుగుతుంది. ఆ రొటేట్ చేయడం వల్ల ఎయిర్ అనేది కిందకి వెళ్ళదు, మొక్క అనేది పైకి ఎదగదు. మనకి ఎంత భాగంలో కాలుతా అలాగే ఏ షేప్ కాలుతా ఆ షేప్ని మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మొక్కలు ఇలా పెంచడం వల్ల రేపన్న రోజు నాడు ఎవరైనా మన ఇంట్లో అడ్డంగా ఉందన్న మొక్కను తీసేయకుండా మనం కూడా ఇలాగ మొక్కను తీసి పక్కన పెట్టి పెంచితే మనకు నీడని ఇస్తుంది, మొక్క పాడవకుండా ఉన్న ఆలోచన అందరిలో రావాలన్నది మన కోరిక.